హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామలంబ టాక్స్. ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపించేస్తాను. క్యాలీఫ్లవర్ తీసుకుని స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఫ్లవర్ పీసెస్ని సాల్ట్ వాటర్లో వేసి కడగాలి. వేసుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ని 1 డే మొత్తం తడి లేకుండా ఎండబెట్టాలి. పీసెస్కి తడి లేకుండా చూసుకోవాలండి. తడి ఉంటే పచ్చడంతా పాడైపోతుంది. కాలీఫ్లవర్ పీసెస్ ఎండిపోయిన తర్వాత పచ్చడి పెట్టేసుకోవాలండి. ఎండిపోయిన ముక్కల్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. 50 గ్రాములు ఆవాల పొడి వేసుకోవాలండి. కారం 50 గ్రాములు వేసుకోవాలండి. 40 గ్రాములు సాల్ట్ వేసుకోవాలండి. పది వెల్లుల్లి రేకలు వేసుకోవాలండి. 2 స్పూన్లు మెంతులు వేసుకోవాలి. అన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలండి. రెండు నిమ్మకాయలు పిండుకోవాలి. డబ్బాలో పల్లి ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసి ముక్కలు వేసి అలాగ వేస్తూ ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మూత పెట్టి 5 రోజులు మగ్గనివ్వాలండి. పచ్చడి మగ్గిన తర్వాత వేడి వేడి రైస్లోకి వేసుకు తింటే చాలా బాగుంటుందండి. కూర కూడా అవసరం లేదండి, అంత బాగుంటుందండి క్యాలీఫ్లవర్ ఆవకాయ.